Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఓకే, నాకు ఇక్కడ ఈ సందర్భంలో ప్రత్యూష మహిళా ఓటర్ల ఇద్దరు అమ్మాయిలు మాట్లాడారు కదా, మహిళా ఓటర్ల చైతన్యం గురించి పద్మనాభరెడ్డి గారు, ఈ ఫీమేల్ ఓట్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ స్టడీ ఏంటి? అంటే ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళా ఓటర్లకు రీచ్ కావడానికి రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాయి. అది గ్రామ స్థాయిలో చాలా సక్సెస్ అవుతుంది, రూరల్ ఏరియాలో. సిటీలో మాత్రము అది అంతగా పెద్దగా క్లిక్ కావడం లేదు. మహిళా ఓటర్లు చాలా కాన్స్టిట్యుయెన్సీ లోపల డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇంతకు కేంద్ర ప్రభుత్వము ఒక మైనారిటీ కమ్యూనిటీకి ట్రిపుల్ తలాక్ది హెల్ప్ చేయడంతో చాలామంది ఆ మైనారిటీ కమ్యూనిటీ ఓటర్స్ ఆ ప్రభుత్వానికి ఓటేసినట్టుగా కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సో మహిళా ఓటర్స్ శ్రద్ధగా ఎక్కువగా పెద్దగా క్యూ లైన్లు కానొస్తున్నాయి, వాళ్ళే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, వాట్ అబౌట్ అర్బన్? ఇంకొకటి ఒక చిన్న విషయం చెప్తున్నాను. అర్బన్ ఫీమేల్ అంటే అది మేము అబ్జర్వ్ చేసింది, ఢిల్లీ లోపల ఆ పెట్రోల్ బంక్ ఓనర్స్ది పెద్ద అసోసియేషన్ ఉన్నది. వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్ లోపల ఏం చేసినారంటే, ఎవరైతే ఓటేసి ఆ వేలు గుర్తు మీద మార్కు చూపిస్తారో నెక్స్ట్ డే వాళ్లకు ప్రతి లీటర్ మీద ₹1 కన్సెషన్ ఇచ్చినారు. అట్లాగే మీరు అలా చెప్తే గుర్తొచ్చింది, TV9 కూడా మీరు ఓటు వేసి మీ ఫోటో పంపించండి మేము చూపిస్తామంటే హ్యూజ్ రెస్పాన్స్. మాకు ఏంటంటే వాటిని రోల్ చేయలేనన్ని ఫోటోగ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఉత్సాహం అక్కడ ఉంటుంది. ఇంకా చాలా చూసాం. ఒక చికెన్ షాప్ యజమాని చికెన్ ఎక్స్ట్రా ½ kg ఎక్స్ట్రా ఇచ్చాడు ఓటు వేసి వచ్చిన వాళ్ళందరికీ. టొమాటోలు ఇచ్చారు, కొంతమంది ఆనియన్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా ఆనియన్స్ కూరగాయల షాపుల్లో. ఇలా చాలా జరిగింది. ఇన్సెంటివ్ ఉంటే వేస్తారు, లేకపోతే ఏదో రూపేణా పెంచాలి కదా. పద్మనాభరెడ్డి గారు కంటిన్యూ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ కమిషన్కు మేము ఒక ప్రపోజల్ పంపినాం ఒక 15 days బ్యాక్. ఏమన్నామంటే, ఏదైతే 13th ఓటింగ్ డే నాడు హాలిడే ఇచ్చినారో అది జనరల్ హాలిడే కాదు, అది కండిషనల్ హాలిడే. అంటే మీరు ఓటు వేయడానికి టు ఫెసిలిటేట్ యూ టు ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్, దానికోసం మీకు హాలిడే ఇచ్చినారు కాబట్టి 14th నాడు తప్పకుండా మీరు మార్కు చూపించాలి. చూపించినప్పుడే ఇది పెయిడ్ హాలిడేగా కన్సిడర్ చేస్తాం, లేనట్టయితే లాస్ ఆఫ్ పే మీద కన్సిడర్ చేస్తామని ఒక అప్పీల్ చేయండి అని ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంట్ చేసినాం. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, వీళ్ళందరికీ కూడా అంటే 13th నాడు ఓటు వేయని వాళ్ళకు ఆ పెయిడ్ హాలిడే కాదు అన్నది ఒక సందేశం పోవాలని. బట్ అది ఎలక్షన్ కమిషన్ ఒక అప్పీల్ చేయమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది బాగుంది, ఎందుకంటే తప్పకుండా మీరు ఓటు వేయడానికి హాలిడే ఇచ్చినారు, ఓటు వేయనప్పుడు మీకు హాలిడేకు అర్హులు కారని ఒక సందేశం పోయి ఉంటే బాగుండేది. ఇప్పటికే చాలా ఆఫీసులు ఇలాంటివి ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ TV9 కూడా మనకి కూడా ఇస్తున్నారు కదా, 2 hours మాకు ఎక్సెప్షన్ ఇస్తున్నారు. ఐదర్ మీరు ముందైనా వెళ్ళి ఓట్ చేసి 2 hours లేట్గా రావచ్చు, లేదంటే త్వరగా వెళ్ళి ఓట్ చేయొచ్చని. సో మా దగ్గర కూడా ఇనిషియేటివ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. సో చూద్దాం మరి మిగతా కంపెనీస్. అంటే మనం ప్రతిసారి ఎవడో ఏదో చేస్తే మనం వెళ్ళి వేయడం కాదు, మనంతటా మనం వెళ్ళి ఓటు వేయాలి, అక్కడి వరకు మనం ప్రజలు తీసుకురాగలగాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.